ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. టర్కీలో రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. అక్కడ ప్రెసిడెన్షియల్ పోల్స్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రెసిడెంట్ ఎర్దోగాన్ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. తాజాగా ఇస్తాంబుల్ మేయర్ను అతని సహచరులను అరెస్ట్ చేశారు. దీంతో టర్కీలో మేయర్ ఇక్రామ్ ఇమామ్గోలు మద్దతుదారులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ప్రెసిడెంట్ తయ్యప్ ఎర్దోగాన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ప్రెసిడెంట్ ఇస్తాంబుల్ మేయర్ను అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. టర్కీలో మరోమారు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. త్వరలోనే అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న క్రమంలో అక్కడి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం టర్కీ ప్రెసిడెంట్ రెసీప్ తయ్యప్ ఎర్దోగాన్ను వ్యతిరేకించే ఇస్తాంబుల్ నగర మేయర్ను అరెస్టు చేయించారు ప్రెసిడెంట్. ఇక ఆయన్ను అరెస్ట్ చేయించడానికి ప్రధాన కారణం మేయర్ ఎర్దోగాన్కు వ్యతిరేకంగా రేపు మాపో నామినేషన్ వేయబోతున్నాడన్న టాక్ వినిపించేసరికి వెంటనే ఎర్దోగాన్ ఇక్రామ్ను నామినేషన్ వేయకుండా అడ్డుకోవాలని చూశాడు. తన విశేష అధికారాలతో ఇస్తాంబుల్ నగర మేయర్ను అరెస్ట్ చేయించారు. మేయర్తో పాటు సుమారు 100 మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మున్సిపల్ అధికారుల ఇళ్లపై దాడులు చేయించారు. వీరంతా అవినీతికి పాల్పడ్డారని, అలాగే టెర్రర్ గ్రూపులతో లింకులున్నాయని వారిపై ఆరోపణలు మోపి జైలుకు పంపించారు ఎర్దోగాన్. ఇక ఇస్తాంబుల్ మేయర్ ఇక్రామ్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి అతని ఇంటి ముందుకు రావడంతోనే ఆయన ఓ వీడియో స్టేట్మెంట్ విడుదల చేశారు. అరెస్ట్ కావడానికి ముందు కెమెరా ముందు నిలబడి షర్టు, టై ధరించి పోలీసుల వెంట నడిచారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యానికి, ప్రజలకు ఇది కోలుకోలేని దెబ్బ అని వీడియోలో వ్యాఖ్యానించారు. వందలాది మంది పోలీసులు తన ఇంటి గుమ్మ ముందుకు వచ్చారు. ప్రజలకు తాను చెప్పదలుచుకుంది పోలీసులు తన డోర్ను కొట్టి తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. తాను కేవలం 16 మిలియన్ల ఇస్తాంబుల్ రెసిడెంట్స్ గురించి కాదు, యావత్ టర్కీకి చెందిన 86 మిలియన్ల ప్రజల తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాను అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, న్యాయాన్ని కాపాడాలి. ఈ పోరాటంలో తాను తన ప్రాథమిక హక్కుతో పాటు తన స్వేచ్ఛ కోసం పోరాడుతానని మీడియాలో పేర్కొన్నారు. ఇస్తాంబుల్ మేయర్తో పాటు సుమారు 100 మంది ఆయన అనుచరులను కూడా అరెస్ట్ చేశారు ఇస్తాంబుల్ పోలీసు. ఇక అరెస్ట్ అయిన వారిలో మేయర్ అధికార ప్రతినిధి మురాత్ ఓన్గన్ ఒకరు, అలాగే ఇమామోగ్లు కన్స్ట్రక్షన్ కంపెనీ చీఫ్ తమ్కే ఇలిమాజ్ ఒకరు, అలాగే ఇస్తాంబుల్ స్పోర్ట్స్ క్లబ్ హెడ్ పాతి కిలీస్ కూడా ఉన్నారు. వీరంతా అవినీతికి పాల్పడ్డారని, భారీ ఎత్తున లంచాలు దండుకున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇక ఇస్తాంబుల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఇమామ్గోలు క్రిమినల్ ఆర్గనైజేషన్ లీడర్గా వ్యవహరించాడని, బలవంతపు వసూళ్లు, మోసాలు, అవినీతికి పాల్పడ్డారని ఇక్రామ్పై ఆరోపణలు గుప్పించింది. ఇక ఇక్రామ్తో పాటు మరో 6 వారిలో స్థానిక అధికారులు కూడా కుర్దీస్ వర్కర్స్ పార్టీ లేదా పీకేకే అనే సాయుధ గ్రూప్నకు నిధులు, ఆయుధాలు సమకూర్చుతున్నారని ఆరోపించింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ సాయంతో ఇక్రామ్ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎర్దోగాన్ పార్టీని ఓడించాడని ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్స్ ఆరోపిస్తున్నారు. కాగా పీకేకే నాయకుడు ప్రస్తుతం జైల్లో ఉన్న అబ్దుల్ ఓక్లాన్ గత నెల చివర్లో ఒక ప్రకటన విడుదల చేస్తూ తాను తన గ్రూప్ ఆయుధాలు వదిలేస్తామని, పార్టీని కూడా రద్దు చేస్తామని చెప్పారు. ఇక టర్కీ రాజకీయాల విషయానికి వస్తే గత 22 సంవత్సరాల నుంచి ఎర్దోగాన్ టర్కీ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఆయనను సవాల్ చేసేవారు దేశంలో ఎవ్వరూ లేకుండా పోయారు. ప్రస్తుతం ఎర్దోగాన్ కు గట్టి సవాల్ విసిరే నాయకుడు ఇక్రామ్ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆయన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీలో చురుకుగా పాల్గొంటున్నారు. కాగా రాబోయే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా రిపబ్లిక్ పీపుల్స్ పార్టీ ఎంపిక చేస్తుంది. ఈ వారాంతంలోనే ఇక్రామ్ ను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇంతలోనే ఎర్దోగాన్ ఆయన్ను వివిధ కేసుల్లో ఇరికించి చెప్పి అరెస్టు చేయించారు. వాస్తవానికి ప్రెసిడెన్షియల్ ఓట్ 2028లో జరగాల్సి ఉంది. అయితే ఇక్కడి రాజకీయ పరిశీలకులు మాత్రం ఎన్నికలు అంతకంటే ముందు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
గతంలో ఇక్రామ్ పార్టీని నిషేధించారు. 2022 ఎన్నికల సందర్భంగా ఆయన ఓ ఎన్నికల అధికారిని అవమానపరిచినందుకు కోర్టు ఆయనకు శిక్ష వేసింది. తర్వాత ఆయన పైకోర్టులో అప్పీల్కు వెళ్లాడు. అయితే ఆయనను అరెస్ట్ చేయడానికి బుధవారం రాత్రి పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చిన సమయంలోనే ఇస్తాంబుల్ యూనివర్సిటీ ఆయన డిప్లొమాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆయన ప్రెసిడెన్షియల్ పోల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. కాగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే యూనివర్సిటీ డిగ్రీ తప్పనిసరి. దీనిపై ఇక్రామ్ స్పందిస్తూ తన డిగ్రీని రద్దు చేయడం చట్ట వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇక మేయర్ను అరెస్ట్ చేయడానికి ముందు టర్కిష్ పోలీసులు ఇస్తాంబుల్లో 4 రోజుల పాటు రాజకీయ నిరసన కార్యక్రమాలతో పాటు ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది ఇక్కడి పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్రామ్ అరెస్టు తర్వాత ఇస్తాంబుల్ నగరంలోని ప్రధాన రహదారులను మూసివేశారు. మెట్రో స్టేషన్లను మూసివేశారు. మేయర్ నుంచిన ప్రాంతం మొత్తం లాక్డౌన్ ప్రకటించారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వేలాది మంది విద్యార్థులు ఇస్తాంబుల్ యూనివర్సిటీ క్యాంపస్ ముందు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. పోలీసులతో తలపడ్డారు. అటు తర్వాత నిరసనకారులు, విద్యార్థులు, ప్రజలు కలిసి మేయర్ హెడ్ క్వార్టర్స్ వరకు పాదయాత్ర చేశారు. అలాగే దేశంలోని యూనియన్లు మేయర్ను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఇస్తాంబుల్ మేయర్ అరెస్టుతో నగరం మొత్తం అట్టుడికిపోయింది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ సేవలు నిలిపివేశారు. మేయర్ను ప్రెసిడెన్షియల్ పోల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ప్రెసిడెంట్ ఎర్దోగాన్ కుట్ర పన్నాడని రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఇక టర్కీకి చెందిన జస్టిస్ మినిస్ట్రీ మాత్రం మేయర్ అరెస్టు వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని అరెస్టును సమర్థించుకుంటోంది. కాగా ఇస్తాంబుల్ మేయర్గా ఇక్రామ్ 2019లో భారీ మెజార్టీతో గెలుపొందారు. రెండోసారి కూడా ఆయన మేయర్గా గెలవడంతో ఎర్దోగాన్కు వ్యతిరేకంగా ఇస్తాంబుల్ మేయర్ను నిలబెట్టాలని ప్రతిపక్షాలు మద్దతు కూడగడుతున్నాయి. ఇంతలోనే మేయర్పై కేసులు పెట్టి ఆయనకు జైలుకు పంపించారు. ఆయన నామినేషన్ వేయకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగాన్. అయితే టర్కీలో బలంగా వినిపిస్తున్న టాక్ విషయానికి వస్తే ఇస్తాంబుల్ నగరంలో ఎవరైతే గెలుస్తారో వారే టర్కిష్ ప్రెసిడెంట్గా గెలుస్తారు. ఇస్తాంబుల్లో ఓడిపోతే టర్కీలో ఓడిపోయినట్టే లెక్క అని ఇక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చూస్తే మేయర్ అరెస్టు వెనుక ఎర్దోగాన్ కుట్ర ఉందని ఇస్తాంబుల్లోని ఫారిన్ డిప్లొమాట్లు చెవులు కోరుకుంటున్నారు. దాల్మే కుచ్ కాలా హై దోస్త్ అంటున్నారు. పాకిస్తాన్ అంతా ఆసిఫ్ మునీర్ జాగీరే. ప్రభుత్వ ఉన్నత పదవుల్లో అంతా మునీర్ కుటుంబం వారే. పీసీబీ చైర్మన్ నుంచి ఎఫ్ఐఏ చీఫ్ వరకు ఆర్మీ చీఫ్ బంధువులే. షరీఫ్ మెడపై కత్తి పెట్టి ఓకే అనిపించుకుంటున్న మునీర్ బంధువులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న షహబాజ్ షరీఫ్ ఎదురు చెప్పలేని స్థితిలో ఉన్నారా? హ్యావ్ మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ సమస్తం. అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడా మచ్చుకు కనిపించదు. ఇండియాతో విడిపోయి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆర్మీ జనరల్స్ చేతిలో నలిగిపోయింది పాక్. పౌర ప్రభుత్వం నడిచింది కొంతకాలం పాటు మాత్రమే. ఒకవేళ పౌర ప్రభుత్వం కొనసాగినా అది నామ మాత్రమే. పగ్గాలంతా మిలిటరీ చేతిలో ఉంటాయి. ప్రభుత్వాలను మార్చాలన్నా పడగొట్టాలన్నా అంతా ఆర్మీ చీఫ్ చేతిలో పని. పాక్ ఆర్మీకి ఎదురు తిరిగితే వారికి నూకలు చెల్లినట్టే. ఉదాహరణకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను తీసుకుంటే ఆర్మీకి వ్యతిరేకంగా గళం విప్పిన వెంటనే ఆయనపై సుమారు 150 కేసులు పెట్టించి జైల్లో పెట్టింది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. ఇమ్రాన్ ఖాన్ కూడా ఆర్మీ దయా దాక్షిణ్యాల వల్ల ప్రధానమంత్రి అయిన వాడే. ఎప్పుడైతే ఆర్మీతో విభేదించడం మొదలెట్టాడో ఖాన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆయనను గద్దెదించి జైలుకు పంపించే వరకు విశ్రమించలేదు పాక్ ఆర్మీ. ఇక పాక్లో పౌర ప్రభుత్వం కేవలం నామ మాత్రమే. వెనకుండి ప్రభుత్వాన్ని నడిపించేది మాత్రం ఆర్మీ. ఇక బడ్జెట్ విషయానికొస్తే పాక్ బడ్జెట్లో ఇతర రంగాలకు అరకొర కేటాయింపులుంటాయి. పాక్ ఆర్మీకి మాత్రం ఎక్కడా తగ్గరాదు. గత ఏడాది అన్ని రంగాల్లో బడ్జెట్లో కోత విధిస్తే ఆర్మీ మాత్రం ఏకంగా అదనంగా 20% బడ్జెట్లో కేటాయింపులు పెంచుకుంది. దేశంలో 60% కంటే ఎక్కువ జనాభా ఆకలితో అలమటిస్తుంటే ఆర్మీ మాత్రం ఎక్కడా తమ సౌకర్యాలకు లోటు రాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ
తమ పంతం నెరవేర్చుకుంటోంది. ఇక తాజాగా ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా ఆర్మీ చీఫ్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడని చెబుతున్నారు. ఎందుకంటే ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తనకు తాను దేశానికి రాజుగా వ్యవహరిస్తున్నాడని, ఆయన భార్య పాకిస్తాన్కు క్వీన్లా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వంలో ఆయన కుటుంబ పెత్తనం పెరిగిపోవడం షరీఫ్ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తనకు తాను కింగాను, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యుల హవా అంతా ఇంత కాదు అని షరీఫ్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉందంట. ఆయన కుటుంబం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, FIA లేదా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో పాటు కీలకమైన ఆర్గనైజేషన్లను మునీర్ కుటుంబం టేకోవర్ చేసుకోవడం షరీఫ్కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఆర్మీ చీఫ్గా ఆసిఫ్ మునీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాకిస్తాన్లోని ప్రభుత్వ సంస్థల్లో ఆర్మీ పెత్తనం పెరిగిపోయింది. కేవలం ఆర్మీ సిబ్బందే కాకుండా వారి కుటుంబ సభ్యులు, వారికి అత్యంత సన్నిహితులు కూడా అనవసరపు జోక్యం చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పాక్ ఆర్మీ అక్కడి ప్రభుత్వ కార్యకలాపాల్లో, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవడం కొత్తేమీ కాదు. అయితే ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్ అయిన తర్వాత వారి కుటుంబ సభ్యుల పెత్తనం భరించకుండా ఉందని చెబుతున్నారు. ప్రతి రంగంలో ఆర్మీ హవా నడుస్తోంది. ఇక తాజాగా మునీర్ దగ్గరి బంధువులకు ప్రభుత్వంలోని అత్యున్నత పదవుల్లో అపాయింట్మెంట్లు ఇవ్వడం షరీఫ్ ప్రభుత్వానికి నచ్చడం లేదు. అది కాకుండా ఆ పదవి కావాల్సిన క్వాలిఫికేషన్స్ లేని వారికి పదవులు కట్టబెట్టడం పట్ల పలు విమర్శలు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. పాక్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు చెబుతున్న సమాచారం ప్రకారం మునీర్ భార్య, ఆయన మేనమామ, ఇతర బంధువులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కీలక పదవుల్లో ఎలాంటి అర్హత లేకున్నా వారి బంధువులకు కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉంటే బాగా లబ్ధి పొందేది మాత్రం ఆయన బంధువుదే. మునీర్ విషయానికి వస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేదా FIAలో కీలక స్థానాల్లో మునీర్ బంధువులను కూర్చోబెట్టారు. ఇవన్నీ పక్కన పెడితే ఆర్మీ చీఫ్ భార్య కుటుంబ సభ్యులకు డిప్లొమాటిక్ పాస్పోర్టు జారీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి నిబంధనలు తుంగలో తొక్కారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మునీర్పై వస్తున్న ఆరోపణల విషయానికొస్తే ఆర్మీ చీఫ్ మేనమామ సయ్యద్ బాబర్ అలీ షా ఇస్లామాబాద్కు కింగ్ మాదిరిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ప్రభుత్వంలో కీలక పదవుల్లో అపాయింట్మెంట్లు ఇవ్వాలన్నా, ప్రమోషన్లు ఇవ్వాలన్నా ఆయన నిర్ణయమే ఫైనల్. ఇక అసలు విషయానికొస్తే డీజీ, FIA పదవికి మాజీ డీజీ ఇషాక్ జహాంగీర్ను తిరిగి నియమించారు. ఆయనపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలున్నా తిరిగి ఆయన్ను FIA డీజీగా నియమించడం పెద్ద దుమారం రేపుతోంది. ఇదిలా ఉండగా ఫ్యాక్ట్ ఫోకస్ పేరుతో మునీర్ కుటుంబం చేస్తున్న అక్రమ దందాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్తాన్లోని అత్యంత కీలకమైన ప్రభుత్వ సంస్థల్లో అంతా మునీర్ బంధువులకే కట్టబెట్టారని ఫ్యాక్ట్ ఫోకస్ వెల్లడించింది. ఇక తాజాగా జరిగిన ఓ అపాయింట్మెంట్ గురించి పాక్లో పెద్ద చర్చకు దారితీసింది. మునీర్ కజీన్ హజ్రా సోహెల్ విషయానికొస్తే ఆమె స్కాలర్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నారు. కాగా ఇది పాకిస్తాన్ ఎడ్యుకేషన్ ఎండోమెంట్ ఫండ్ ప్రభుత్వ ఆర్గనైజేషన్. ఆమెను నవంబర్ 2022లో అపాయింట్ చేశారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కిందికొచ్చే ఈ సంస్థకు సీఈఓగా నియమించాలనుకున్నారు. అది మునీర్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మునీర్ ఆమెను పాకిస్తాన్ ఎడ్యుకేషన్ ఎండోమెంట్ ఫండ్ సీఈఓగా నియమించారు. అయితే ప్రధానమంత్రి కార్యాలయం ఆమె అపాయింట్మెంట్ను నిలిపివేసింది. అయితే కొన్ని నెలల తర్వాత తిరిగి ఆమెను సీఈఓగా నియమించారు. ఆమె మేనేజర్గా పనిచేస్తున్న సంస్థకే ఆమె సీఈఓ అయ్యారు. ఈ విధంగా మొత్తం ఎడ్యుకేషన్ ఎండోమెంట్ ఫండ్ అంతా ఆమె చేతిలోకి వెళ్లిపోయింది. నిబంధనలు తుంగలో తొక్కి ఆమెకు అర్హత లేకున్న అత్యున్నత సీఈఓ పదవిని కట్టబెట్టారంటే తెర వెనుక జరిగిన తతంగం తేలికగానే ఊహించుకోవచ్చు. అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా మొహసిన్ నఖ్వీని నియమించారు. అలాగే హోమ్ మినిస్టర్గా నియమించిన వెనుక ఆసిఫ్ మునీర్ హస్తముందన్న టాక్ పాక్లో బలంగా వినిపిస్తోంది. ఇక మొహసిన్ నఖ్వీ విషయానికొస్తే ఆసిఫ్ భార్య ఇరామ్ సమీప బంధువు అని చెబుతారు. కాగా మునీర్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నఖ్వీని పంజాబ్ సీఎంగా 55 రోజుల పాటు నియమించారని చెబుతున్నారు. అటు తర్వాత ఆయన
పీసీబీ చీఫ్గా నియమించారు. పాకిస్తాన్లోని పీసీబీ పోస్టు అంతే అత్యున్నత పదవిగా భావిస్తారు. ఆయన ఇండియాలో బీసీసీఐ ఎలానో పాక్లో పీసీబీ అలాంటిది. కాగా నఖ్వీ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీసీబీ చైర్మన్గా నియమించారు. అటు తర్వాత ఆయన్ను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా నియమించారు. దీని వెనుక ఎవరి హస్తముందో తేలికగా ఊహించుకోవచ్చు. పాకిస్తాన్లో ప్రస్తుతం జరుగుతున్న తతంగం చూస్తుంటే తెలుగు సామెత వడ్డించేవాడు మనవాడైతే గుర్తుకొస్తుంది. ఏతావాత పన్నుల రూపంలో ప్రభుత్వానికి డబ్బు చెల్లించేవాడు అసలైన బక్కరా అని చెప్పుకోవచ్చు.